శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కల్పపాదప దాన కథనం. శ్రీమత్స్యనారాయణ మనవుతో ఇట్లా చెప్పాను. ఇప్పుడు నీకిక కల్పపాద దానమను మహోత్తమోగ కల్పవృక్ష ప్రధానం మహాదానపు విధానం వివరిస్తాను వినము. అది మహాపాతక నాశనమగనట్టుది. పుణ్యకరముకు శుభదినమున తులాపురుష దానముందవలే ఋత్విజులను మండపమును సంభారములను సమకూర్చుకోవాలి. నానా ఫల సమన్వితమగు బంగారు వృక్షం నందు నానా పక్షి వస్త్రాభరణ భూషణాలను యథాశక్తిగా ఫలత్రయమునకు 1000 ఫలములకు నడమ తూకం గల బంగారుతో చేయించాలి. మొత్తం తూకంలో సగం తూకపు బంగారుతో వృక్షాన్ని చేయించి దాన్ని ప్రస్థమాత్రం గుడంపై తెల్లని వస్త్రద్వయంపై ఉంచి మిగిలిన సగంలో కొంతతో బ్రహ్మ విష్ణు రుద్ర భాస్కర్లను పక్షి వస్త్ర భూషణాధికమును వృక్షం కింద ఉండనట్టు కామదేవుని అతని పత్నియగు రతిని చేయించవలను. దీనికి తూర్పున మొత్తం తూకంలో 4వ వంతుతో సంతానమను కల్పవృక్ష విశేషాన్ని, దక్షిణాన నీతిపై అదే 4వ వంతు తూకంతో మందారమను కల్పవృక్ష విశేషాన్ని, లక్ష్మితో కూడాను పశ్చిమాన పారిజాతమనే కల్పవృక్ష విశేషాన్ని, జీరకమునందు సావిత్రితో కూడా అదే 4వ వంతు తూకపు బంగారుతోనూ, అట్లే 4వ వంతు తూకపు బంగారుతో నువ్వులపై కామధేనువుతో కూడా ఉత్తర దిశ ఎందు హరిచంద్రమను కల్పవృక్ష విశేషమును ఫలములతో కూడాను చేయించవలను. పట్టు వస్త్రాలను, చెరుకు గడలను, పువ్వులను, పండ్లను, 8 పూర్ణ కలశాలను, పాదుకలను, ఆసనాలను, పాత్రలను, దీపకములను, పాదరక్షలను, ఛత్ర చామర ఆసనాలను, ఫలపుష్పాలంకృత వితానకమును, మేల్కట్టు చాందినిని, 18 విధ ధాన్యాలను సమకూర్చుకుని అన్ని వైపులా ఉంచుకోవాలి. హోమము అధివాసమును ముగిసిన తర్వాత విప్రపుంగవులచే స్నానం చేయించుకునబడి యజమానుడు కల్పవృక్షాధికమునకు, అగ్నులకు, ఆవాహిత దేవతలకు, విప్రులకు ప్రదక్షిణం చేసి ఈ మంత్రం ఉచ్చరించాలి. చింతి సంకల్పితార్థ ప్రదాయగు కల్పవృక్షానికి విశ్వంభరుడును, విశ్వమూర్తి యోగు దేవులకు తన్మూర్తి యగు కల్పవృక్షానికి నీకు నమః. నీవు విశ్వాత్ముడవు, బ్రహ్మవు, రుద్రుడవు, దివాకరుడవు, మూర్తమగు అమూర్తమగు తత్వములను పరమబీజుడవు కావున సనాతన రూపా నన్ను రక్షించము. అమృత సర్వస్వాన్ని అవ్యయుడు అగు అనంత పురుషుడవు నీవే. సంతానం, పారిజాతం, మందారం, హరిచందనం అనే వృక్ష విశేషాలతో కూడిన నీవు మమ్ము సంసార సాగరం నుండి రక్షించము. ఇట్లా ఆమంత్రించి కల్పవృక్షమును గురువుకు ఇవ్వలను. 4 ఋత్విజులకు సంతానాది వృక్ష చతుష్టయం ఇవ్వలను. స్వల్ప పరిమాణంతో చేయనప్పుడు ఏకాగ్ని విధానంతో హోమం జరిపి అంతా గురునకే అర్చించాలి. విత్త సాక్ష్యంను చేయరాదు. ఇంత అయినదే అని ఆశ్చర్యపడరాదు. ఈ విధానాన ఈ మహాదానం అర్పించిన వాడు సర్వపాప వినిర్ముక్తుడగను. అశ్వమేధ ఫలమందును అప్సర సిద్ధచారణ కింకర పరివృత్తుడై వారిచే అంతరిక్షాన స్తూయమానుడై పుత్రపౌత్ర ప్రపౌత్రులతో కూడి రవి ప్రకాశ విమానం ఆరోహించి విష్ణులోకమునకేగును. తన గోత్రమందు తనకు ఆదరణీయములకు గడిచిన గడవునున్న తరముల మనుజులను తరింపజేయును. స్వర్గమందు 100 కల్పములండును ఉండును. తర్వాత చక్రవర్తి అయి జనించును. నారాయణుని బలగంతో కూడి నారాయణ పరాయణుడై నారాయణ కథాశక్తుడై నారాయణపురమేగును. ఈ సకల కల్పవృక్ష ప్రధాన ప్రక్రియను ఎవరు పఠింతురో వినెదరో అయినందున దీన్ని ఆచరించలేక స్మరించినైనా ఉందరో వారును అప్సరసులతో కూడి ఇంద్రలోక మేగి పాప విముక్త దేహులై మన్వంతర కాలముండి సుఖింతురు. ఓం శాంతి శాంతి శాంతి.